దాచిపెట్టుకోవడం మీకు చెప్పాడా కనీసం లవ్ చేశానని? లేదండి, పేరెంట్స్ తో చెప్పి పేరెంట్స్ తోనే ఒప్పించాడు. అచ్చా, ఆయన అపరిచితుల్లో విక్రమ్ లా ఉన్నాడు. మొత్తం లవ్ లెటర్ కూడా పేరెంట్స్ కి ఇచ్చి కళ్ళకి దండం పెట్టి. సో పేరెంట్స్ త్రూ లవ్ ప్రపోజల్. మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఏదైనా రీజన్ ఉండాలి కదా. కుర్రోడు హ్యాండ్సమ్ హీరోలా ఉన్నాడు, లేదంటే బాగా డబ్బులు. లేదు, మా డాడీ ఇష్టమే, నా ఇష్టం అని చెప్పాను. అప్పట్లో ఏ డాడీ బొమ్మరీల్ ఫాదరా ఏంటి? ఇప్పుడు నేను చేయాలి నాన్న, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. స్వప్న గారు, ఒక మంత్రం ఉందండి, మనకు ఆ ఛాన్స్ వచ్చింది. ఆ మంత్రం వాడగానే ఏది అడిగితే అది వచ్చేస్తుంది. కానీ ఒక్కసారి వాడాలి ఆ మంత్రం. వన్స్ వాడారు అనుకోండి, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. సో మీకు ఆ మంత్రం ఇచ్చాం. ఆ మంత్రం వేసి మీరు ఏం కోరుకుంటారు? ఏముందండి, పిల్లలు మంచి సెటిల్ అవ్వాలి, మేము బాగుండాలి. పుస్తకం ఏమొద్దండి అంటే అక్కడతో అయిపోద్ది అండి. అక్కడ ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మంత్రం వేసి ఏమొద్దండి అంటే ఓకే అనేస్తారు. పిల్లలు వెల్ సెటిల్ అవ్వాలి, మేము బాగుండాలి. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. అది మా సిస్టర్ ప్లాన్ ఏంటి తెలుసా? 2 బాబులు సెటిల్ అవ్వాలి, 2 కోడళ్ళు రావాలి. అప్పుడు నాలో అత్తగారు బయటకు వచ్చి అది ఇప్పుడే నీ ముందు 2 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. ఉదయం లేచావు, నువ్వు కాఫీ తీసుకురా, నువ్వు టిఫిన్ రెడీ చేయి, అట్లా ఆర్డర్లు వేయాలి 2 కోడల్ని. ఓకే, రెడీ 3, 2, 1 యాక్షన్. లేసారా అమ్మా? అమ్మా సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. మరి ఎలా అంటారండి? ఏంటి అనొద్దా? ఇప్పుడు రెడీ. పూర్తి అత్తగారుగా మారిన మా స్వప్నక్క. లేసావా లేదా? అది ఇది కావాల్సింది. ఎంతసేపు పడుకుంటావేంటి? అబ్బాయికి కాఫీ పెట్టి ఇవ్వవా? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. సూపర్. లోపల ఉన్న అత్తగారు అప్పుడప్పుడు వస్తుంది, కాకపోతే కొంచెం టైం ఉంది కాబట్టి దాచిపెట్టారు అలాగా. రెడీ, ఇప్పుడు విందాము. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాకలో వండుదాం పకోడి, చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. ఇంత పెద్దది? ఇంత పెద్దదంట. రెడీ. నువ్వు అత్తగారుగా దడదలాడించడానికి పోల్చితే ఇది చాలా చిన్నది. రెడీ, కమాన్. దబిడి దిబిడి ధనియాల పొడి, దాచుదాం. అయిపోయింది నాకు కథం. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాకలో వండుదాం పకోడి, చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. రెడీ. అబ్బాయి ఇవన్నీ రావండి, సగం చెప్పండి. సగం సగం పనులన్నీ. రెడీ, యాక్షన్. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచుదాం. ఏంటి దబడి దిబిడి? నేను ఎంతగా అత్త. రెడీ, యాక్షన్. మర్చిపోయాను, ఇక్కడికి వస్తే టెన్షన్ లో అన్ని మర్చిపోతున్నా. ఎందుకు టెన్షన్? తమ్ముడు ముందు ఎవరైనా టెన్షన్ పడతారా? కమాన్, ఇప్పుడు చెప్పు ఈజీగా. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచుదాం దబిడి దిబిడి. చూపేంట్రా రండి, పిలుస్తుంది ప్రేమ కదా. మనకి ఎవరి మీదైనా శత్రుత్వం ఉంటే ఇలాంటి టైంలోనే కామ్గా పిలిచి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వరు. ఏంటి బావగారికి కర్లింగ్ హెయిర్ అంటే చాలా ఇష్టమా ఏంటి? అది వచ్చింది నాకు. నీకు ఒక వరం ఇచ్చి ఒకసారి కోరుకుంటే అయిపోద్ది, ఇంకా మళ్ళీ పని చేయదు ఆ వరం. ఏం కోరుకుంటావు? అందరు బాగుండాలి. ఈ బిస్కెట్లు వద్దు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి కోరుకునేది అదే. అది కాదు, నీ కోసం ఆ వరంలో ఏం కోరుకుంటావు? అంతే, అందరు బాగుండాలి, అందరు నేను ఉండాలి అంతే. మళ్ళీ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, పక్కింటోళ్ళు ఉండాలి. లేదు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓరి రామా. సరే చెప్పు. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాకలో వండుదాం పకోడి, చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. కమాన్. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాంట్లో వండిన, దాంట్లో ఏంటి దాకా? దాకలో పెట్టిన పకోడి. దాకలో పెట్టావా? వండేవు. దాకలో వండిన పకోడి. మొదటి నుంచిరా. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్ది మెత్తబడి, దాకలో పెట్టిన పకోడి, చల్లడం చల్లే కొద్ది కాదు. కాదు, నువ్వు ఆగు. ఓకే, దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్ది మెత్తపడి, దాకలో పకోడి, చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క. అమ్మయ్యా.